నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేనిచో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొమ్మన్న మరియు దాసులు హెచ్చరించారు. ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సమావేశం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో బొమ్మన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు, బొమ్మలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక హక్కులను కలరాస్తుందని అన్నారు. సంపద సృష్టికర్తలు, కార్మికుల కుటుంబాలను కన్నీళ్లు మిగిల్చిన మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అప్పచెప్తా ఉంది కాబట్టి ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గతంలో బీఆర్ఎస్ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానం అవలంబించింది కాబట్టి దానికి గుణపాఠం చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ అయినా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఈ 4 లేబర్ కోడ్లని అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు వినండి, ప్రజలకు అండగా ఉండాలని చెప్పి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని చెప్పి ఐఎఫ్టీగా మేము కోరుతా ఉన్నాం. భారతదేశంలో మహిళలకు సంబంధించి 8 గంటల పనిదినము, రాత్రి 8 తర్వాత పని చేయించకూడదు, పిల్లలతో కూడా పని చేయించకూడదు. అట్లాంటిది ఇవాళ 24 గంటలు పనిచేసేటట్టుగా ఇవాళ అనుమతిస్తున్నారు. 12 గంటలకు కంపల్సరీ పని విధానంగా మార్చబడ్డది. ఇది సమంజసమైనది కాదు. ఇది రేపు వాళ్ళు కుటుంబాలు చూసుకోలేక పిల్లలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లా మన సమాజం అయితే మన దేశం ఆగమవుతుంది. అంతేకాకుండా ఫ్యాక్టరీ ఇష్టమైన మూసేస్తున్నారు, ఇష్టమైన తెలుస్తున్నారు. ఎక్కడ కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కనీస వేతనాలు అమలు చేయాలని 2016 అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంతవరకు అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా 8 గంటల పని దినాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. వారానికి ఒకరోజు సెలవుని ఖచ్చితంగా ఆదివారాన్ని ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఇలా చేయకపోతే కార్మిక లోకం బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.